గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. దండాలు బాబు. నమస్తే సార్. నమస్తే రాజారాం గారు, ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. ఏమిటి విషయం? అదే సార్, మా లెక్చరర్ల సమస్యలు, మా కాలేజీ కమిటీ వాళ్ళు చేస్తున్న దోపిడీల గురించి మీకు ఇచ్చిన మెమరాండం విషయం ఏమైందో తెలుసుకుందామని వచ్చాను. దాని గురించి పై అధికారులతో మాట్లాడాను. త్వరలోనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ సార్? హలో మిస్టర్ రాఘవ, కమాన్ మీట్ మిస్టర్ రాజారాం. హలో. హలో. ఈ వయసులోనే ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు తీసుకున్న సిన్సియర్ లెక్చరర్. హీఈస్ మిస్టర్ రాఘవ. విన్నాను సార్, చాలా పవర్ఫుల్ ఆఫీసర్ అని, వీరి పేరు వింటేనే పచ్చినెత్తురు తాగే రౌడీలకి గుండాలకు కూడా సింహస్వప్నం అని చాలా మంది చెప్పారు. దట్స్ రైట్, కూర్చోండి ప్లీజ్. ఏమిటి విషయం? మీరు చెప్పినట్టే నగరంలో అలజడి కారణమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేశాను సార్. వెరీ గుడ్. కానీ వాట్ హ్యాపెన్? ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు వాళ్ళని వదిలిపెట్టమని నా మీద ఒత్తిడి తెస్తున్నారు. క్షణానికి ఒక ఫోన్ చేసి నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నారు. అవసరమైతే వాళ్ళని కూడా కటకటాల వెనక్కి నెట్టండి. ఎవరిని లెక్క చేయొద్దు. ప్రభుత్వం మనలాంటి యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది సిన్సియర్గా పనిచేయమని కానీ ఇలాంటి బడాచోళ్లకు భయపడమని కాదు. మన రక్తంలో వాడితనం, వేడితనం ఉండాలే కానీ పేడితనం ఉండకూడదు. మీరు ఆ మాత్రం మారల్ సపోర్ట్ ఇస్తే చాలు సార్. వృత్తి కోసం నా ప్రాణాలని ధారపోయడానికైనా నేను సిద్ధమే. చూసారా కలెక్టర్ గారు, పై అధికారులంతా మీలా హామీ ఇస్తే నీతి బతుకుతుంది, ధర్మం నిలబడుతుంది. మన వాళ్ళు దేశం చుట్టూ ఉన్న ఉప్పు నీళ్ళనైనా ఉపయోగించుకుంటారు కానీ దేశంలో ఉన్న యువ రక్తాన్ని మాత్రం ఉపయోగించుకోలేకపోతున్నారు. దేశానికి మనమే ఉపయోగపడదాం మిస్టర్ రాజారాం. ఓ తమాషా చూసారా? మన ముగ్గురు పేర్లు రఘుపతి, రాఘవ, రాజారాం. గాంధీ గారి పవిత్రమైన పలుకుల్లా మన ముగ్గురు పేర్లు కలిశాయి. పేర్లలోనే కాదు, ఆలోచనలోనూ ఆశయంలోనూ గాంధీ మహాత్మును అనుసరించాల్సిన బాధ్యత మనకుంది. హలో, ఎవరు? ఎమ్మెల్యే జనార్దనవా? ఏంటి, లాకప్లో ఉన్నవాళ్ళు నీ మనుషులా? అంటే నువ్వు గుండాగడివా? నో, ఎవరిని విడిచిపెట్టమని రికమెండ్ చేయను. షట్ అప్, డోంట్ టాక్ రబిష్. ఏమంటాడు సార్? దేశాన్ని తగలబెడతాను, సహాయం చేయమంటున్నాడు. హలో, ఐ డోంట్ కేర్. హలో, ఐ సే ఇట్స్ ఇంపాసిబుల్. కాంట్ యు అండర్స్టాండ్ మీ, ఇడియట్? యు వెరీ స్టూపిడ్. ఎవడరా నువ్వు చావు దెబ్బ కొట్టావు? సారీరా, దెబ్బ తగిలిందా? చంపుతా. అందుకే నా దూరంగా ఉండమాట. మీ అరుపుల వల్ల నా కలెక్టర్ జోగం పోయింది. నర్మయ్, ఆ దెబ్బ తగలకుండా ఉంటే హాయిగా లెక్చరర్ పోస్ట్ లో ఉండిపోయేవాడిని. మధ్యలో రిజైన్ చేయవలసి వచ్చింది. ఊరుకోండి. పోలీస్ ఆఫీసర్ ఉద్యోగంపై నేను ఏడుస్తుంటే మధ్యలో మీ కూడా ఒకటి. అయితే మన ముగ్గురికి ఒకేసారి ఒకే రకం కల వచ్చిందంటే మనం నిజంగా ఉద్యోగాలు చేస్తామేమో. ఏ ఇప్పుడు మాత్రం మనం చేయట్లేదా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చెప్పులు అరగదీసే ఉద్యోగమా? ఆకలి వేసినప్పుడల్లా మున్సిపాలిటీ బోరింగ్లు పనిచేస్తున్నా లేదో సర్వే చేసే ఉద్యోగమా? ఇంకా ఉన్నాయి నవరస్ పుష్క. గడ్డలు పెంచుకోవడం, చొక్కాలు చించుకోవడం, కష్టాలు పంచుకోవడం. లేకపోతే మన మొహాలు చూసి ఎవడేస్తాడు ఉద్యోగాలు? మన బతుకు ప్లేట్ భోజనానికి దిక్కు లేదు, సింగిల్ టీకి ఠికానా లేదు. అవకాశవాణి వార్తలు చదువుతున్నది అవాస్తవాల హరిశ్చంద్రయ్య. మంత్రి వడ్డీ దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపటానికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు రూపొందించిందని గర్వంగా చెప్పారు. ప్రతి నిరుద్యోగి గడ్డం గీసుకోవటానికి ఉచిత బ్లేడు పథకానికి సర్వసన్నాహాలు జరుగుతున్నాయని ఆయన హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ పథకాల గురించి విన్న నిరుద్యోగులు ఆనందంతో, ఉత్సాహంతో ఎక్కడికి వెళ్లినా ఎదురై పూలు విసురుతున్నారని మంత్రి హర్షధ్వానాల మధ్య తెలియజేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. ఎవడా నువ్వు? రాయి వేయడానికి వచ్చారు కదా? అది కాదు నవరస్ పుష్క, కూతురు మీద వేద్దాం అనుకున్నాను కానీ అబ్బబ్బా, అర్ధరాత్రి పూట ఏంటి నా గొడవ? ఏమండి, లోపలికి రండి. మీరు లేకపోతే నాకు నిద్ర పట్టదు. వస్తే నాకు నిద్ర పట్టి చావనివ్వవే నువ్వు. ఓ బేకరారి ఆనేకా మేరా హాత్ మే పైసా దేనేకా ఫిర్ లోపలికి ఆతా నిద్రపోతా సంజే. అటు ఇదెక్కడ గొడవరా? పగలంతా ఉద్యోగాల వేట, రాత్రంతా వీడి హిందీ పాట. ఇవాటి ప్లాట్ఫామ్ మీద పడుకుందామా? వీడు ప్లాట్ఫామ్ కేసు. నాన్నా, నువ్వు హిందీ సినిమాలో ఎందుకు హీరో కాలేకపోయావు? అది ఏక్ బడా కహానీ హై మేరా బేటీ. ఏక్ మీఠా రోటీ,
हीरो अव्वालने एक दिन मेरा नायनम्मा बोड्डू में डब्बुल छोड़ के हम बॉम्बे गया हूँ అక్కడ అందరూ మన్ని దేఖే బేకరార్ సే ఫరార్ ఫరార్ హో గయా అంత అసహ్యంగా ఉండేవారన్నమాట. అది నా మీద గౌరవమే దీవానా. కానీ అప్పట్లో పెద్ద పెద్ద హీరోలంతా వాళ్ళ మార్కెట్ పోతుందని నేను తినే సాంబార్లో ఎల్కల్ మంది కలిపా. ఎందుకు మీ కడుపులో ఉన్న ఎలకలు చావడానికా? చుప్ రహో గప్ చిప్ అయిపో జంగల్ కా జాన్వర్ బడా చోర్ బందర్. అబ్బా చాలే నాన్న ఊరుకో. పిన్ని వెళ్దాం పదా. అవును తాతయ్య, మేం బాధపడుతున్నావు అంటే సగం నువ్వే కారణం. తాతయ్య నువ్వు పెత్తనం ఇవ్వబట్టేగా కేడీలంతా మునగాళ్ళయ్యారు. ఎందుకే నవ్వుతావు? నీకు చేతనైతే మళ్ళీ పుట్టి డిగ్రీ చదువుకుని ఉద్యోగం తెచ్చుకో, చూద్దాం. ఆయన ఆయన వల్ల కాదు. ఇదేమన్నా స్వతంత్రమా బ్రిటిష్ వాడిని కంగారు పెట్టి తెచ్చుకున్నట్టు తెచ్చుకోవడానికి? అవునరా, స్వాతంత్రం సంపాదించి మీలాంటి పుండాకోర్లకు ఇచ్చాను. ఒరే గాంధీ మాట్లాడుతున్నాడు రా. గాంధీజీ కాదురా, మై గాడ్ సే బోల్ రహా హూ. దొరికిపోయారా సాలా. బాహరాజావు రే, బయటికి రండి రా, పకడేగా అందర్ హై సాలా. తీనో బందర్ అందర్ హై. అరే ఆజావు రే, అందరూ బయటికి ఆవు బే, ఆవు బే, ఆవు ఆవు ఆవు. కోనే ఆవు క్యా బే? ముందు గొళ్ళెం డాల్కే వెనక నుంచి ఆతాపోతారే, నన్నే మోసం చేస్తారే. అసలు నిన్న మొన్న కాగయారే. బోల్ మేరా అద్దె డబ్బులు కబ్ దేతారే. అబ్బబ్బా మళ్ళీ మొదలెట్టారా పిడకల వేట. చప్. కాసి నీ కాఫీ తీసుకున్నా, అసలు నీరసంగా ఉన్నావు. రోటీ కపడా और మకాన్, కాఫీ పాలిపుర్ తాగన్. క్యూ బే మేరా డబ్బులు కబ్ దేతారే? ఇస్తాను సార్, మాకు చిన్న ఉద్యోగం దొరికినా మీ రుణం ఉంచుకో. తుమ్కు ఉద్యోగాలు కబ్ ఆతారే? బతుకున్నవాడు కౌన్ దేతారే? కాన్ కోల్ కే సున్ లో. मेरा చెవుల్లో వెంట్రుకలు జల్దీ आता, मगर तुमको उद्योगालू नहीं आता, समझे? गरीबों का भिखारी, भिखारों का पैचकारी, पैचकारों का अंधकारी. अरे అందరికీ ఒకేసారి క్యా हो गया रे? నా భాష ఇంత చండాలంగా ఉంది క్యా? బోల్ బే. లేకపోతే झनक झनक पायल बाजे, तुनक तुनक तलकायल पगले. तुम गपचुप रहो, गरीबी हटाओ, झूठाखोर बड़ा चोर, दिल दिया बागा दर्द लिया, इधर से फटाफट गेट आउट. दिल एक मंदिर, दिलदार बच गया साला. दुश्मन का बच्चे, नवरंग से नवरस पूषक, पुष्पक, तुम्हारा नरल कर दूंगा मरते दम तक. राजाराम मेरा नाम, सावड़म तुम्हारा काम. हम किसी से कम नहीं, विस्किस हम नहीं, आखिरी रास्ता हमको, बैठी तो तुमको. ఇప్పుడు नहीं, మొత్తం హిందీ పూరా పడిగే ఆతా. మీ మూడు కోతులకి దేక్తా. देखता देखता हमारा देखता. ఇంకా ఇక్కడ నువ్వు క్యా దేక్తా? వాళ్ళ మూడు మూ దేక్తా. చల్ నా ముందు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో